నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇసుక జూదం పీడీఎస్ రైస్ అక్రమ రవాణా చేస్తే కేసులు తప్పవన్న సిద్దిపేట పోలీస్ కమిషనర్. దౌలతాబాద్ మండల్ రాయపోల్ పోలీస్ స్టేషన్ లో సందర్శించిన డాక్టర్ అనురాధ. తుంగతుర్తి మండల కేంద్రంలో పాలకవర్గ రైతుల సహకారంతో సంఘం అభివృద్ధికి కృషి చేస్తామన్న సింగిల్ విండో చైర్మన్. కార్యాలయం ఆవరణలో నిర్వహించిన మహాజన సమావేశంలో పాల్గొన్న గుడిపాటి సైదులు. నార్సింగి మండలంలో ముస్లిం సోదరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. నిజాంపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్న ప్రసాద వితరణ. మేడ్చల్ ఆర్యవైశ్య మహాసభ నూతన పంచాంగం ఆవిష్కరణ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ నూతన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ పూజారి ఫణిపంతులు తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీన ఆలయ ప్రాంగణంలో కొత్త కమిటీ ఏర్పాటుకు సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం నూతన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ పూజారి ఫణిపంతులు తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీన ఆలయ ప్రాంగణంలో కొత్త కమిటీ ఏర్పాటుకు సమావేశం నిర్వహిస్తున్నామని, అదే రోజు ఆలయంలో నూతన కమిటీని ఎన్నుకుంటామన్నారు. శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవతాభ్యో నమః. భక్తులకు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేసేదేమనగా, ఏప్రిల్ 7వ తేదీన శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయానికి సంబంధించి ఆలయ కమిటీ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి భక్తులు, ఈ పరిసర గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని, ఎవరికైనా ఒకవేళ కమిటీలో ఉండాలనుకుంటే మాకు చెప్పినట్టయితే దాన్ని బట్టి కమిటీలో సభ్యులుగా చేరడానికి అవకాశం ఉంటే మేము దానికి ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఏప్రిల్ 7వ తేదీ సోమవారం నాడు శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద ఆలయ కమిటీ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా తప్పకుండా పాల్గొనాలి. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో ఎంపీఓ గఫూర్ ఆధ్వర్యంలో తైబజార్ వేలం నిర్వహించారు. పట్టణ కేంద్రానికి చెందిన బోరింగుల శ్రీనివాస్ 4,01,600 రూపాయలకు ఈ వేలం దక్కించుకున్నారు. తాయ్-బజార్ వేలంపాట దక్కించుకున్న గుత్తేదారు గ్రామ పంచాయతీ విధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించి అధిక వసూళ్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని దౌలతాబాద్ ఎంపీఓ గ్రామ స్పెషల్ ఆఫీసర్ సయ్యద్ గఫూర్ ఖాద్రి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో గురువారం ఎంపీఓ గఫూర్ ఆధ్వర్యంలో తాయ్ బజార్ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా వేలంలో 3 పాల్గొనగా పట్టణ కేంద్రానికి చెందిన బోరింగుల శ్రీనివాస్ 4,01,600 రూపాయలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఆదివేణుగోపాల్, కుదురకొల్ల యాదగిరి, ముఖ్యర మహేష్, మర్కంటి నర్సింలు, బోరింగుల శ్రీనివాస్, ముత్యంగారి సతీష్, జాలిగామ శివ, ముకుందం తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో తైబజార్ వేలం పాట నిర్వహించబడింది. దీనికి కనీసం ధర 4,01,600కు బోరింగ్ శ్రీనివాస్ గారు పాట పాడి ఈ వేలమును దక్కించుకున్నారు. దీనికి ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ఉంటాయా? ఉంటాయి. ఏమైనా ఉంటాయి. నిబంధనల ప్రకారమే ఈ ధరల ద్వారా వసూలు చేస్తారు. రైతుల దగ్గర కానీ, ఆటో వాళ్ళ దగ్గర కానీ, ఇంకా లారీ ఓనర్స్ దగ్గర కానీ. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ నార్సింగి మండల కేంద్రంలోని మస్జిద్లో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నార్సింగ్ మండల కేంద్రంలోని మస్జిద్ లో
ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో దుబ్బాక నియోజకవర్గం చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇఫ్తార్ విందులలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. మతాలు చెప్పేది ఒక్కటేనని, మనుషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నార్సింగి మండలంలోని సీసీ రోడ్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కరీం, ఆర్ఐ శ్రీధర్, కాంగ్రెస్ మెదక్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు జంగర్ల గోవర్ధన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, బక్కన్నగారి సంపత్ రెడ్డి, మాజీ టెలికాం బోర్డు మెంబర్ అంచనూరి రాజేష్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, శంకర్ నాయక్, చిగురుపల్లి ప్రభాకర్, బాచి, ఎంకే రాజు, జహీర్ రాజు, బాలరాజు గౌడ్, మండల వివిధ పార్టీల నాయకులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర మాసంలో రంజాన్ మన ముస్లిం సోదరులందరూ భక్తి శ్రద్ధలతో అల్లా దీవెనల కోసం మరి తెలంగాణ ప్రజాప్రభుత్వం మరి ఈరోజు నార్సింగ్ మండలం, మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున మరి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముస్లిం సోదరుల తరఫున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముస్లిం సోదరులందరూ కూడా అల్లా దీవెనలతోటి, సుఖశాంతులతోటి చల్లగా ఉండి ప్రజలందరూ కలిసిమెలిసి ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు. ఇసుక, జూదం, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ రాయపూల్ పోలీస్ స్టేషన్లను ఆమె సందర్శించారు. ఇసుక, జూదం, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ రాయపూల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను మరియు సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్, రికార్డ్ రైటర్ రూమ్లను పరిశీలించి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. పోలీస్ స్టేషన్ లో వివిధ కేసులలో ఉన్న వాహనాల యొక్క అడ్రస్ తెలుసుకుని సంబంధిత యజమానులకు త్వరగా అప్పగించాలని సంబంధిత ఎస్ఐలకు సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని, ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్ వాటిపై నిఘా పెంచాలని, ఇసుక, జూదం, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు మరియు పోలీస్ స్టేషన్ రికార్డ్స్, సీడీ ఫైల్స్ తనిఖీ చేశారు. ప్రతి రికార్డ్ అప్డేట్ ఉండాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. పాత నేరస్తులైన కేడీలు, డీసీలు, సస్పెక్ట్లను తరచూ తనిఖీలు చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని తెలిపారు. డ్రగ్స్, దాని యొక్క ప్రభావం, సైబర్ నేరాలు తదితర అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి అవసరమైన ప్రదేశాల్లో బ్లాక్ స్పాట్స్ వద్ద ఆర్ఎండ్బి అధికారుల సమన్వయంతో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి, తొగుట సిఐ లతీఫ్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్బి ఇన్స్పెక్టర్లు శ్రీధర్ గౌడ్, రాయపోల్ ఎస్ఐ రఘుపతి, దౌలతాబాద్ ఎస్ఐ శ్రీరామ్, ప్రేమ్దీప్ మరియు ఇరు పోలీస్ స్టేషన్ల సిబ్బంది, సిసి నితిన్ రెడ్డి, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సరెండర్ ఇవ్వాలి, కాకపోతే ఎప్పుడైనా వస్తాయి మీకు. సరెండర్ ఏమైతుందని వీళ్ళదే కదా, వీళ్ళే సరెండర్ చేసుకుని ఇవాళ కొంచెం వస్తాయి. టీఏలు వచ్చింది, టీఏ అయితే ఇంకా ఇయర్ రాకపోతే ఇంకా మళ్ళీ అది ఆల్మోస్ట్ ల్యాప్స్ అయినట్టే. వచ్చినాయా టీఏలు మీకు? చేగుంట మండలంలో ముసుగు దొంగలు హల్చల్ చేశారు. చేగుంట మండలం బడియారం గ్రామ శివార్లోని శ్రీ కనకదుర్గ వైన్స్ లో అర్ధరాత్రి షాప్లోకి చొరబడి 50,000 రూపాయల నగదుతో పాటు సుమారు 50,000 రూపాయల విలువ చేసే మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. చేగుంట మండలంలో ముసుగు దొంగలు హల్చల్ చేశారు. చేగుంట మండలం ఒడియారం గ్రామ శివారులో శ్రీ కనకదుర్గ వైన్స్ లో అర్ధరాత్రి షాప్ లోకి చొరబడి గుర్తు తెలియని దొంగలు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి 50,000 రూపాయల నగదుతో పాటు సుమారు 50,000 రూపాయల విలువ గల మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. వైన్స్ యజమానికి సమాచారం అందించడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం క్లూస్ టీం ఆధారంగా ఆధారాలు సేకరించారు. దుకాణ యజమాని మాట్లాడుతూ రాత్రి 10 గంటల సమయానికి దుకాణం మూసివేసి వెళ్లడం జరిగిందని, షట్టర్ పగలగొట్టి తాళాలు తెరిచి ఉండటంతో గమనించిన పోలీసులు సమాచారం అందించడం జరిగిందని, వెంటనే దుకాణం వద్దకు వచ్చి చూడగా రాత్రి గుర్తు తెలియని దొంగలు షట్టర్ పగలగొట్టి దుకాణంలో చొరబడి 50,000 రూపాయల నగదు, 50,000 రూపాయల విలువగల మద్యం సీసాలను ఎత్తుకెళ్లడం జరిగిందని ఆయన తెలిపారు. చేగుంట మండలంలో ముసుగు దొంగలు హల్చల్ చేశారు. చేగుంట మండలం వడియారం గ్రామ శివార్లో శ్రీ కనకదుర్గ వైన్స్ లో అర్ధరాశి షాపులకి చొరబడి గుర్తు తెలియని దొంగలు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి 50,000 రూపాయల నగదుతో పాటు 50,000 రూపాయల విలువగల మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. వైన్స్ యజమానికి సమాచారం అందడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లోజ్ టీం ఆధారంగా ఆధారాలు సేకరించారు. దుకాణ యజమాని మాట్లాడుతూ రాత్రి 10 గంటల సమయానికి దుకాణం మూసివేసి వెళ్లడం జరిగిందని, షట్టర్ పగలకొట్టి తాళాలు తీసి ఉండడంతో గమనించి పోలీసులకు సమాచారం అందించడం జరిగిందన్నారు. వెంటనే దుకాణం వద్దకు వచ్చి చూడగా అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు షట్టర్ పగలకొట్టి దుకాణంలోకి చొరబడి 50,000 రూపాయల నగదు, 50,000 రూపాయల విలువగల మద్యం సీసాలను ఎత్తుకెళ్లడం జరిగిందని తెలిపారు. ఇది కనకదుర్గ వైన్స్ వడియారం. రాత్రి 10 గంటలకు మేము క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాకు 2 గంటలకు పిఎస్ వాళ్ళు, పిచ్చగుంట పిఎస్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వైన్స్ తెరిచి ఉన్నది, దొంగలు పడ్డారని చెప్పి మేము వచ్చి చూసేసరికల్లా షట్టర్ లావటి ఉన్నది. లోపల మాకు చూసేసరికి సీసీ కెమెరాని ధ్వంసం చేసింది. ప్లస్ మళ్ళీ ఒక 50 నుంచి 60,000 మధ్యలో క్యాష్ ఉండే, క్యాష్ పోయింది. ఒక 50-60,000 రూపాయల మద్యం కూడా పోయింది. దీనికి పోలీస్ వాళ్ళకు ప్లస్ ఎక్సైజ్ వాళ్ళకు మేము సమాచారం ఇచ్చినాం. దాన్ని వాళ్ళు దర్యాప్తు చేస్తున్నాం. తాము గుడి వద్దకు వెళ్తున్నామంటూ తమ బండిపై ఎక్కించుకొని నమ్మించి మోసం చేసి కల్లమ్మ కళ్ళలో కారం చల్లి బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయిన ఘటన ఈ నెల 11వ తేదీన చినశంకరంపేట మండలం సంగాయిపల్లి గ్రామ శివార్లో చోటు చేసుకుంది. సంఘటన జరిగిన 20 రోజుల్లోనే ఈ కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ వెంకటరెడ్డి అభినందించారు. మేము గుడి వద్దకు వెళ్తున్నామంటూ తమ బండిపై ఎక్కండి, గుడి వద్ద దించుతామని నమ్మించి మోసం చేసి మార్గ మధ్యమంలోనే కల్లమ్మ కళ్ళలో కారం చల్లి బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయిన ఘటన ఈ నెల 11వ తేదీన చినశంకరంపేట మండలం సంగాయిపల్లి గ్రామ శివార్లో జరిగింది. సంఘటన జరిగి 20 రోజుల్లోనే ఈ కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ వెంకటరెడ్డి అభినందించారు. చినశంకరంపేట మండలం సంగాయిపల్లి గ్రామంలో ఈ నెల 11వ తేదీన మల్లనగుడి వద్దను పండుగను పురస్కరించుకుని శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బొగ్గు కల్లమ్మ, లక్ష్మయ్య భార్యాభర్తలు ఇద్దరు కలిసి తన మనవరాలి ఇంటికి సంగాయిపల్లి వస్తుండగా కొండాపూర్ గ్రామానికి చెందిన మూడబోయిన బాబు, మారబోయిన గురుచరణ్లు బైక్ పై గుడికి వెళ్తున్నామంటూ గుడి వద్ద మిమ్మల్ని దించుతామని కలమ్మను నమ్మించి ఒకరు బండిపై ఒకరుని దిగి కలమ్మను ఎక్కించుకుని గుడి వద్దకు వెళ్తూ మార్గ మధ్యమంలోనే పథకం ప్రకారం తెచ్చుకున్న కారం పొడిని కలమ్మ కళ్ళలో చల్లి అరిస్తే చంపేస్తామని బెదిరించారు. అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు గుండ్లు, చెవి కమ్ములు, ముక్కు పుడకను దొంగలించి ఇద్దరు పరారయ్యారు. లబోదిబోం అంటూ కలమ్మ సంగాయిపల్లి గ్రామస్తులతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్ఐ నారాయణ గౌడ్ తన సిబ్బందితో విచారణ చేపట్టారు. ఈ విషయంపై చినశంకరంపేట పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డీఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడుతూ నమ్మదైన సమాచారం మేరకు మూడబోయిన బాబు, మాడబోయిన గురుచరణ్లను పట్టుకుని వారి వద్ద నుంచి సుమారు 30 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని, ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. ఎవరైనా పరిచయం లేని వ్యక్తులను వాహనాలపై లిఫ్ట్ ఇవ్వకూడదని, అదేవిధంగా పరిచయం లేని వ్యక్తులతో లిఫ్ట్ కూడా అడగకూడదని, నూతన వ్యక్తులు గ్రామంలో అక్కడక్కడ జరిగితే తమ దృష్టికి తేవాలన్నారు. 20 రోజుల్లోనే కేసు ఛేదించిన రామాయంపేట సిఐ వెంకట రాజాగౌడ్, చినశంకరంపేట సిఐ నారాయణ గౌడ్, సిబ్బంది రాజశేఖర్, భాస్కర్, సాజిద్ అలీ, లక్ష్మణ్ రాజుతో పాటు మెదక్ ఐటీ సెల్ సిబ్బందిని తూప్రాన్ ఎస్పీ వెంకటరెడ్డి అభినందించారు. అదేవిధంగా సిబ్బందికి నగదును రివార్డు అందజేశారు. 11వ తారీఖు మధ్యాహ్నం తిమ్మాపూర్ గ్రామం నుంచి గ్రామము శివంపేటకు చెందిన ఒగ్గు కమలమ్మ అండ్ ఆమె భర్త, వీళ్ళకిద్దరికి 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఉంటాయి. ఒకరికి వాళ్ళు సంగాయిపల్లికి వాళ్ళ బంధువులు ఉంటే అక్కడ జాతర ఉంటే అక్కడికి రావడానికి బయలుదేరి వచ్చారు. గౌలపల్లి క్రాస్ రోడ్లో బస్ దిగి నడుచుకుంటూ సంగాయిపల్లికి వెళ్తుంటాయి. మార్గ మధ్యంలో ఇద్దరు ఇప్పుడు ఈ అక్యూడు మోటార్ సైకిల్ పైన వచ్చేసి మిమ్మల్ని అక్కడ దించేస్తామని చెప్పేసి ఒక అక్యూడు A1 ఎవరు మాడబోయిన బాబు అని అతను లేడీని ఎక్కించుకొని ఈ ముందుకు తీసుకెళ్ళాడు. మిగతా ఈ అక్కేయుడు ఇంకొక అక్కేయుడు ఈ ముసలాయంతో ఇద్దరు నడుచుకుంటూ పోయారు. ముందుకు పోయిన తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని దించేసి కళ్ళలో కారం కొట్టేసి ఆమె దగ్గర ఉన్న ఈ మన గుండ్లు ప్లస్ కమ్మలు మరియు ఈ ముక్కు పుడక ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దీంట్లో మన ఈరోజు
వీళ్ళ ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళని సిఐ గారు మరియు ఎస్ఐ గారు రాజశేఖర్, భాస్కర్ వీళ్ళందరూ మా స్టాఫ్ అందరూ ఉండి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పొజిషన్ల నుంచి ప్రాపర్టీ రికవరీ చేసి ఈరోజు కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును డిటెక్ట్ చేసి షార్ట్ టర్మ్లో అంటే ఒక 20 రోజులలో వీళ్ళు కొత్త అఫెండర్స్, ఇంత పాత అఫెండర్స్ కూడా కాదు, కొత్త అఫెండర్స్ వీళ్ళు మన ఎస్కొండాపూర్కి చెందిన గ్రామానికి చెందిన వాళ్ళే, లోకల్ వాళ్ళే కాబట్టి టెక్నికల్గా సీసీ కెమెరాస్ వీటిని వెరిఫై చేసేసి ఈ డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో సిఐ రామన్పేట్ మరియు ఎస్ఐ శంకరంపేట్, రాజశేఖర్, భాస్కర్, లక్ష్మణ్, రాజు, మా మెదక్లో ఉన్న ఐటీ కోర్ వాళ్ళు కూడా దీనికి సహకరించారు. ఈ డిటెక్షన్లో అందరికీ కూడా ఎస్పీ గారి తరఫున రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. తుంగతుర్తి మండల కేంద్రంలో పాలకవర్గం రైతుల సహకారంతో సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు సింగిల్ విండో చైర్మన్ డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం కార్యాలయం ఆవరణలో నిర్వహించిన మహాజన సభ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తుంగతుర్తి మండల కేంద్రంలో పాలకవర్గం రైతుల సహకారంతో సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు సింగిల్ విండో చైర్మన్ డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం కార్యాలయం ఆవరణలో నిర్వహించిన మహాజన సభ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రైతులు సకాలంలో రుణాలు చెల్లించి సంఘం అభివృద్ధికి సహకరించాలని, సెప్టెంబర్ 24 నుంచి మార్చి 25 వరకు సొసైటీ ఆధ్వర్యంలో దాదాపు 8,17,00,000 లావాదేవీలు నిర్వహించడం జరిగిందని, రైతులకు రుణమాఫీ కింద 5,30,00,000 మాఫీ చేయడం జరిగిందని, 246 మంది రైతులకు ఇంకా రుణమాఫీ జరగాల్సి ఉందని, సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు ఇప్పటి వరకు 10,000 బస్తాల యూరియా అందించడం జరిగిందన్నారు. 596 బస్తాల యూరియా నిల్వ ఉన్నట్లు తెలిపారు. రైతులకు యూరియా, రుణమాఫీ, రుణాల విషయాల్లో ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేసిన సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు మోడన్ శ్రీలత, కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, ఎండి మజీద్, పెండం యాదగిరి, కాకులారపు భిక్షం రెడ్డి, ఎనగందుల రామచంద్రు, ఈదప్ప, ఎడ్ల ఎల్లయ్య, రేగటి పూలమ్మ, రామనరసమ్మ, సొసైటీ కార్యదర్శి వందనపు వెంకటేశ్వర్లు, సొసైటీ సిబ్బంది యాదగిరి, మహేష్, ఉమేష్ పాల్గొన్నారు. సెప్టెంబర్ నుంచి మార్చి 27 అంటే నిన్నటి వరకు జరిగిన లావాదేవీలను మొత్తం మన సొసైటీలో 8,17,20,807 రూపాయల 80 పైసల లావాదేవీలను నిర్వహించడం జరిగింది. దీనికి మనం ఈ సీజన్లో మా సొసైటీ సిబ్బంది, మా డైరెక్టర్లు, మా మేనేజ్మెంట్ అందరి సహాయ సహకారాలతోటి రైతులకు ఎలాంటి యూరియా విషయంలో కానీ, డిఏపి విషయంలో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో రైతులందరికీ యూరియా అందించడం జరిగింది. దాదాపుగా ఈ సీజన్లో యూరియా 9,490 బస్తాలు మనం రైతులకు అందించడం జరిగింది. ఇంకా కావలసిన వారికి 596 బస్తాలు ఇప్పుడు మన సొసైటీలో నిల్వ ఉన్నది. అంటే దాదాపుగా మనం ఒక యూరియానే 10,000 బస్తాల యూరియా తెచ్చి మనం ఈ సీజన్లో రైతులకు ఇవ్వడం జరిగింది. మరి అందించినందుకు మా సొసైటీ సిబ్బందిని మా పాలకవర్గం తరఫున మేము వారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే రైతులు వచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మాకు ఇక్కడ సొసైటీ సిఓ గారు కానీ, అదేవిధంగా మా స్టాఫ్ యాదగిరి కానీ, ఉమేష్ కానీ, మహేష్ కానీ మరి ఎంతో రైతులతోటి ఇబ్బంది లేకుండా వాళ్లకు సకాలంలో ఎరువులు అందించినందుకు మా పాలకవర్గం తరఫున వాళ్ళని అభినందిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా రైతులకు ఎరువులు ఇచ్చే విషయంలో కానీ, లోన్లు ఇచ్చే విషయంలో కానీ మా సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారని తెలియజేస్తున్నాం. 65 మందికి మన సొసైటీలో 5,30,34,000 రూపాయలు మనకు మాఫీ కావడం జరిగింది. దాదాపుగా 5,30,00,000. ఇంకా మన సొసైటీలో ఇంకా కొంతమందికి రావాల్సిన వాళ్ళు ఇంకా 246 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇంకా 1,90,00,000 రావాలి. మరి ప్రభుత్వం మళ్ళా ఆ నిధులు రిలీజ్ చేసినప్పుడు ఆ మిగిలిన రైతులకు కూడా మేము ఈ రుణమాఫీ అందించడం జరుగుతుంది. అంటే దయచేసి రైతులు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రభుత్వం ద్వారా ఇప్పటికీ మనం ఎరువుల విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందించినాం. రుణమాఫీ విషయంలో కూడా దాదాపు 5,30,00,000 ఇవ్వడం జరిగింది. ఈ మిగిలిన వారికి కూడా రాగానే మా సొసైటీ ద్వారా ఇస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా పాలకవర్గం ఉన్నంతసేపు తుంగతుర్తి రైతు సేవా సహకారం కింద ఉన్న 33 గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణాల విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ మేము వారికి ఎల్లప్పుడూ సేవ చేసే విధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మా బ్యాంకు సొసైటీ డైరెక్టర్లకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన రైతులకు, మహిళా రైతులకు, పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం.
మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విడిపించారు. మెదక్ జిల్లా చేగుంట పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విడిపించారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయ మత సామరస్యానికి ప్రతీక అని, ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒకటేనని, మనుషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, చేగుంట తహసీల్దార్ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ముస్లిం సోదరులు, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేస్తావా? క్రోధినామ సంవత్సర ఫాల్గుణ మాసం అమావాస్య రోజును పురస్కరించుకుని నిజాంపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. మేడ్చల్ ఆర్యవైశ్య మహాసభ నూతన పంచాంగం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. క్రోధినామ సంవత్సర ఫాల్గుణ మాసం అమావాస్య రోజును పురస్కరించుకుని నిజాంపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మేడ్చల్ ఆర్యవైశ్య మహాసభ అదనపు కార్యదర్శి కె చెన్నకేశవ పాల్గొని ఈ అమావాస్య అన్నప్రసాద వితరణను దాత శ్రీ పులిశెట్టి శ్రీనివాస్ రెడ్డి మనుమడి ప్రథమ జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, కమిటీ సభ్యులతో కలిసి శనివారం చెన్నకేశవ జయంతి ఫర్నిచర్ షాప్ ముందు 11వ నెల ఈ నెల అమావాస్య అన్న ప్రసాద వితరణ ప్రారంభించారు. ముందుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. మేడ్చల్ ఆర్యవైశ్య మహాసభ నూతన పంచాంగం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. కమిటీ సభ్యులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిజాంపేట అభయాంజనేయ స్వామి ఆలయం ముందు ప్రజలకు వేసవికాలం దృష్టిలో పెట్టుకుని సంఘం సభ్యులతో కలిసి పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఈ ఆర్యవైశ్య సంఘం నిజాంపేట ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానాలు ఇప్పటి వరకు 10 నెలలు పూర్తి చేసుకొని ఈ నెల 11వ నెలలోకి వచ్చాము. అప్రతిహతంగా సభ్యుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇక మేము అనుకున్నది ప్రకారము 1 సంవత్సరం పాటు చేద్దామనే ఆకాంక్ష. ఇక 3 నెలలు మాత్రమే, 2 నెలలు మాత్రమే చేస్తాము. జై వాసవి, జై జై వాసవి. మా వంతు సహాయ సహకారాలుగా పేదవాళ్ళకి, చదువుకునే విద్యార్థినికి కూడా మొన్న ఒక 50,000 సుమారుగా మనము తోచినంతగా మనము వాళ్ళకి స్కూల్ ఫీజుల నిమిత్తం ఇవ్వడం జరిగింది. జై వాసవి, జై జై వాసవి. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇసుక, జూదం, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా చేస్తే కేసులు తప్పవన్న సిద్దిపేట పోలీస్ కమిషనర్. దౌలతాబాద్ మండల్ రాయపూల్ పోలీస్ స్టేషన్ లో సందర్శించిన డాక్టర్ అనురాధ. తుంగతుర్తి మండల కేంద్రంలో పాలకవర్గ రైతుల సహకారంతో సంఘం అభివృద్ధికి కృషి చేస్తామన్న సింగిల్ విండో చైర్మన్. కార్యాలయం ఆవరణలో నిర్వహించిన మహాజన సమావేశంలో పాల్గొన్న గుడిపాటి సైదులు. నార్సింగి మండలంలో ముస్లిం సోదరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.
నిజాంపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్న ప్రసాద వితరణ. మేడ్చల్ ఆర్యవైశ్య మహాసభ నూతన పంచాంగం ఆవిష్కరణ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.